ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైపోయిందంటే ఇంకా ఇప్పుడున్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంకా పెట్టుకొని కూడా డబ్బులు వంచడం జరుగుతుంది. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో సీతారాంపేట ఉన్నది. సీతారాంపేటలో నిన్న నైట్ ఏం జరిగింది, ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టుకొని మరీ డబ్బులు వంచడం జరిగింది. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నిరంజన్ రెడ్డి వాళ్ళు వచ్చినారు. నిన్న ఎవరి దగ్గరికి టీగల రామరెడ్డి నిలబడ్డాడు అక్కడ. ఇంకా వాళ్ళు ఏం చేసినారు, అంతా ప్రభుత్వాన్ని అండగా పెట్టుకొని పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు డబ్బులు వంచడం జరుగుతుంది. మళ్ళీ మనం ఏదైనా అభివృద్ధి చేయాలనుకుని మా వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నుంచి ఒక అభివృద్ధి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఏదో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాడు. ముందుకు రానియాలి. ఇప్పుడు వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి డోర్లు పెట్టి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, ప్రచారం చేయకుండా, కార్యకర్తల దగ్గర కలవకుండా, ఏమి కలవకుండా చేస్తే మార్పు అనేది ఎట్లా వస్తుంది మన తెలంగాణలో? తప్పకుండా మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, కారు గుర్తుకు వేయాలి. మళ్ళీ మన సార్ రావాలి, సర్కార్ రావాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ గెలుస్తాంటారా ఇబ్రాహీంపట్నం? తప్పకుండా చైర్మన్ కొడతామన్నా, తప్పకుండా కొడతాం. 14 టికెట్లు మావే వస్తాయి. తప్పకుండా బీఆర్ఎస్ చైర్మన్ గెలుస్తున్నాము, తప్పకుండా గెలుస్తున్నాం. ఇది మేము బండి సార్ గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి బహుమతిగా మేము ఇస్తామనుకుంటున్నాము చైర్మన్ ని.